అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం పెద్ద చెరువులో అభివృద్ధి పేరుతో మట్టి మాఫియా అక్రమ రవాణా చేస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం పంచాయతీకు రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ మట్టి మాఫియా బరితెగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 6న నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే నినాదంతో సుమారు 100 రోజుల ప్రణాళికతో స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు లక్ష్మీపురం పెద్ద చెరువు అభివృద్ధి పనులు ప్రారంభించారు. అయితే ఈ నేపథ్యంలో విశాఖ ఉమ్మడి జిల్లాలో సుమారు 650 ఎకరాలు పైగా విస్తీర్ణం కలిగి వేలాది ఎకరాల సాగుకు ఆయకట్టుగా నిలుస్తున్న మినీ రిజర్వాయర్గా పిలిచే లక్ష్మీపురం పెద్ద చెరువులో మట్టి మాఫియా మట్టి తవ్వకాలతో గ్రామ పంచాయతీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఆశిస్తున్న తరుణంలో ఆ గ్రామ విఆర్ఓ విఆర్ఏ సచివాలయం అధికారులు కాసులు కక్కుర్తిపడి మట్టి మాఫియాను రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా జరుపుతున్నట్లు ఈ మాఫియాను అరికట్టి ప్రభుత్వానికి పంచాయతీకు ఆదాయం సమకూరే విధంగా చేయవలసిందిగా గ్రామస్తులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.